మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింత ఏముంది? నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. నేటి ఆడపిల్ల రేపటి అమ్మ. ఈరోజు ఆడపిల్లని వద్దు అని అనుకుంటే రేపు మన సమాజం అమ్మ లేని అనాథ అవుతుంది. మగవారు మృగంలా మారిపోతారు. నీకు ఒకటి దక్కలేదని బాధపడకు. ఎందుకంటే అది పోతే దానికంటే విలువైనది ఇంకొకటి దక్కుతుంది. కొన్ని మాటలు మనసుని గాయం చేస్తాయి. ఎంతలా అంటే బతికి ఉన్నా చనిపోయినంతగా. ఒకరు నిన్ను తాకాలంటే పువ్వులా ఉండు. ఒకరు నిన్ను తొక్కాలనుకుంటే ముల్లులా ఉండు. మీ జీవితం కోసం తమ జీవితాలను ధారపోసిన తల్లిదండ్రుల మొహంపై చిరునవ్వుల కోసం మీరు ఏం చేసినా తప్పు లేదు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. నేస్తమా, నీపై ఉన్న కోపాలు తాపాలు మేఘాలుగా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ నీపై ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికీ అలానే ఉంటుంది. తోటమాలి తోటకు రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. రోజు ఒక మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా, ఆదర్శంగా ఉంటుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. చిరునవ్వుకి మించిన సంపద లేదు. ఒంటరిగా ఉన్న అక్షరాలతో ఏ అర్థం ఉండదు. అవే అక్షరాలు ఒకదానికి ఒకటి జతకడితే అర్థవంతమైన పదాలు వాక్యాలుగా మారిపోతాయి. మంచివారితో చేసే స్నేహం వల్ల మన జీవితం అర్థవంతంగా మారిపోతుంది. మనం చేసే పనులు
జనం మెచ్చకపోయినా పర్వాలేదు, పైన భగవంతుడు మెచ్చుకుంటే చాలు. ప్రతిరోజు సరికొత్తదే. నీలో సర్దుకుపోయే గుణం ఉంటే ప్రతి క్షణం పండగే. మనకు సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే. చిరునవ్వులు పూస్తూ ఉంటే మిత్రమా ఇది నిజం